మేము ఇంటికి వచ్చేసరికి అయితే 12 అయిపోయింది. అప్పటికి అత్తమ్మ వాళ్ళు ఎత్తు బంగారాల కోసం వెళ్ళి ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చేసరికి అయితే మేము ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీగా ఉన్నాను. నేను వచ్చిన తర్వాత ఇంకా వడిబియ్యం కలపాలి. వడిబియ్యం కలుపుదామని అయితే ఇక్కడ కూర్చున్నాము. ఫస్ట్ మేము ముగ్గురం తోటికోడళ్ళం కలిపిన తర్వాత ఇంకా అక్క వాళ్ళు చెల్ల వాళ్ళు అందరు కలిపి 9 మంది అయితే కలిపేసాము. దాని తర్వాత వడిబియ్యం పోసేస్తే ఇంకా రేపు మేము జాతరకి వెళ్ళాలి, సమ్మక్క జాతరకి. ఇంకా మేకతో ఈరోజు సాయంత్రం అయితే మేకతో చేసేసి అందరికైతే భోజనాలు పెడుతున్నాము. తెలంగాణ వాళ్ళకైతే సమ్మక్క జాతర గురించి తెలుసు, సమ్మక్కకి ఎలా చేస్తారో కూడా తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళకైతే కామెంట్ సెక్షన్లో అడగండి, మొత్తం చెప్తాను. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. మొన్నైతే అమ్మ వాళ్ళతో వెళ్ళానని చెప్పాను కదా, ఇప్పుడైతే అత్తగారి వాళ్ళతో. మా అమ్మ వాళ్ళకి ఇట్లా వడిబియ్యము అవైతే ఏం లేవు, అత్తగారి వాళ్ళకు ఉన్నాయి. సో ఇంకా అన్ని క్లియర్గా చెప్దామని అయితే వీడియో తీశాను. ఫుల్ లెంత్ వీడియోస్ కూడా సేమ్ వీడియోస్ కావాలి అంటే మాత్రం మళ్ళీ పెడతాను క్లియర్గా. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.